హాయ్ అండి. ఈరోజైతే మేము మేక కాళ్ళు తీసుకొచ్చుకున్నాము. ఇవి మేక పెద్దదండి, కాళ్ళు పెద్దగా ఉన్నాయి. ఇవి 4 కాళ్ళు కూడా ఒక కేజీ అవుతాయి కావచ్చు. కేజీ అయితే కేజీ కంటే కొంచెం ఎక్కువనే అవుతాయి కావచ్చు, ఎందుకంటే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఇవైతే ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాము. ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఎందుకంటే ఈ సాల్ట్ ఈ పసుపు వేసి కడుక్కుంటే వీటికి ఏమైనా కొంచెం మురికిలాగా ఉంటాయి కదా, పోతుంది. శుభ్రంగా ఒక 2-3 సార్లు మంచిగా ఇట్లా పిసుక్కొని కడుక్కోవాలి. ఇట్లా అన్ని ఇట్లా రాసుకోవాలి, ఇట్లా రాసుకొని కడుక్కోవాలి. వాటర్ పోసుకొని ఇట్లా రాసి కడిగితే ఇదంతా పోతుంది. ఇట్లా శుభ్రం చేసుకోవాలి. ఇవి ఇట్లా కమిరిస్తారు కదా, ఇక్కడ మట్టి కూడా ఉంటుంది ఇలా, అంతా ఈ నల్లగా కమర్ వస్తుంది. అందుకే ఇదంతా కొంచెం కడుక్కోవాలి. అట్లా ఇట్లా అంతా డస్ట్ ఉంటుంది ఈ కాళ్ళకు కూడా. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి అన్నీ. ఇదంతా కూడా ఇట్లా కడగాలి. ఇదిగో ఇట్లా వెళ్తుంది నల్లగా. ప్రతి ఒక్కటి కూడా ఇట్లా కడుక్కోవాలి శుభ్రంగా. ఇవైతే నేను ఒక 4 సార్లు అయితే మంచి వాటర్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కున్నా. ఇట్లా కడుక్కోవాలి అన్నీ నీట్గా. ఇట్లా చూడండి తెల్లగా అయినాయి కదా, ఇట్లా కడుక్కోవాలి అన్నీ. అయితే ఇట్లా కడిగిన. ఇప్పుడు ఇవి వండుదాము. ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ తీసుకున్నా. ఇప్పుడు ఈ కుక్కర్లో వండాలి, ఎందుకంటే ఇవి ముదిరినాయి కదా. ఇంకా ఈ లాతైన కుక్కర్లో వండుకోవాలి. ఇంక ఇవి ముదిరినాయి కాబట్టి కంపల్సరీ కుక్కర్లోనే వండుకోవాలి. అట్లయితేనే ఉడుకుతాయి, లేకుంటే ఉడకాయి. కేజీ అవుతాయి కదా. ఇప్పుడు ఈ కేజీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే సరిపోయిన ఆయిల్ వేసుకుందాము. స్పూన్ తోటి 3 స్పూన్లు వేసినా సరిపోద్ది. ఫస్ట్ అయితే కొంచెం వెల్లుల్లి వేసుకుందాము ఇట్లా దంచి. ఉల్లిపాయ వేసుకుందాము. కొంచెం పెద్ద మీడియం సైజు కంటే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ కడిగేసిన. పసుపు వేసుకుందాము సరిపోను. ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కేజీ కాబట్టి 2 స్పూన్లు వేసుకుందాము. కొంచెం ఘాటుగానే ఉండాలి.
చికెన్ల కన్నా మటన్ల కన్నా ఈ కాళ్ళు మేక కాళ్ళైనా మేక తలకాయలైనా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇట్లా వేగినాక ఇది వేసుకోవాలి. శుభ్రం చేసుకున్న మేక కాళ్ళు, ఇది కూడా కొద్దిసేపు వేగాలి. ఈ నూనెలో సాల్ట్ వేసుకుందాము సరిపోను. 1 స్పూను వేసిన సరిపోద్ది. కారం కూడా వేసుకుందాము. నేను పచ్చిమిర్చి ఏం వేయలే కదా, ఒక 2 స్పూన్లు నరేసిన కేజీకి సరిపోద్ది. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాము. వేసి కలుపుకుందాము. ఇది అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి, లవంగాలు, యాలకులు, చెక్క, సాజీర, గసగసాల, మిరియాలు అన్ని మసాలాలు కలిపి ఈ ధనియాల పొడి పట్టిన. ఇప్పుడు ఇది వేసుకుందాము. ఒక చెంచా వేసుకుందాము సరిపోద్ది, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది. ఎందుకంటే మసాలాలు వేసి పట్టినాయి కదా, ఘాటుగా ఉంటుంది, సరిపోద్ది. ఇది చూడండి చాలాసేపు అయింది కదా, ఈ నూనెలో వేగింది కదా, ఇట్లా వేగితే సరిపోద్ది. ఈ మసాలా, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా ఇప్పుడు ఈ పీసులు అన్నిటికి పట్టింది మంచిగా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము, ఎందుకంటే ఇది కుక్కర్ కదా, మళ్ళీ మధ్యలో వేయం కాబట్టి ఇప్పుడే వేసుకుందాము. వేసుకొని కలుపుకొని కొద్దిసేపు
ఇప్పుడు ఇందులో సరిపోనైతే వాటర్ పోసుకుందాము. ఇది కొంచెం ముదిరినవి కాబట్టి ఒక 3 గ్లాసులు అయితే పోస్తా నేను. ఈ గ్లాస్ కొంచెం మీడియం సైజ్ గ్లాసే, ఒక 3 గ్లాసులు పోస్తా. ఎందుకంటే ఉడకాలి కదా. ఇవి ఒక 7 నుండి 8 విజిల్లు వస్తే కానీ ఉడకాయి, ఎందుకంటే ముదిరినవి కాబట్టి. సరిపోతుంది ఈ ఎసరు. ఇంత ఎసరు ఉన్నప్పుడే ఈ కాళ్ళు ఉడుకుతాయి, లేకుంటే ఉడకాయి. కొంచెం సూప్ లాగానే ఉండాలి. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టుకుందాము. ఎనిమిది విజిల్లు ఇచ్చింది. ఇంకా స్టవ్ ఆపేద్దాము, ఎందుకంటే ఉడికుంటుంది. ఇది సరిపోద్ది. ఇంకొకటి కూడా వేయనిద్దాము, ఇంకొక విజిల్ కూడా. దీనితో 9. కొంచెం చల్లగానైతే అయింది, చూద్దాము మూత తీసి. ఉడికింది. 9 విజిల్లు ఇస్తే కానీ ఉడికింది. ఇది చూద్దామా, ఒక పీసు ఉడికింది. చూడండి ఉడికింది. ఇట్లా ఉడికితే సరిపోద్ది. కొంచెం సూప్ ఉండాలి కదా, ఈ కాళ్ళ సూపు తింటే మంచిది కదా, అందుకే కొంచెం సూప్ అయితే ఉంచిన. ఇదైతే చూడడానికైతే చాలా బాగుంది కదా, తింటే కూడా కమ్మగా టేస్ట్ ఉంటుంది. నేను వండిన ఈ కూర కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని ఇది మన ఛానల్లో పెడతా కదా వీడియో, చివరి దాకా చూడండి. నేను ఎట్లా వండినా మీకు తెలుస్తుంది. ఇట్లా వండుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ అండి, ఉంటానండి. ఇది మటన్ కంటే చాలా టేస్ట్ ఉంటుంది, కమ్మగా. ఉంటానండి, మళ్ళీ వంటతోటి కలుద్దాము.